బాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చిన అఖిల్ ఇప్పుడు సీరియస్ గా కెరియర్ పై ఫోకస్ పెట్టాడు. హలో, మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, ఏజెంట్ మూవీలు అఖిల్ కెరియర్ కి హైప్ అంతగా తేలేదు. కొంతకాలంగా ఎలాంటి ప్రాజెక్టు ఓకే చేయకుండా స్టోరీలు వింటున్న అఖిల్ ను ఓ డైరెక్టర్ ఇంప్రెస్ చేశాడు. ఆ డైరెక్టర్ చెప్పిన లెనిన్ స్టోరీకి అఖిల్ ఓకే అనేశాడు. దీంతో సొంత బ్యానర్ మీద లెనిన్ తీయడానికి రెడీ అయిపోయారు. ఇంతకీ లెనిన్ వ్యవహారంలో ఎవరి స్కెచ్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఏజెంట్ మూవీ తర్వాత స్టోరీలు వింటూనే ఉన్నాడు అఖిల్ అక్కినేని. చాలా స్టోరీలు విన్నాక డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బూరి స్టోరీకి అఖిల్ ఓకే చెప్పాడు. ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ అనుకున్న పేరు లెనిన్. రీసెంట్ గా జైనబ్తో ఎంగేజ్మెంట్ చేసుకుని బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన అఖిల్ ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్ చెప్పారు. లెనిన్ మూవీతో త్వరలో ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నానని పోస్టర్ షేర్ చేశాడు. ఆట మొదలైంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అనే క్యాప్షన్ తో జత చేసి ఫైర్ ఇమోజీలను ఎక్స్ లో అఖిల్ పోస్ట్ చేశాడు. ప్రెజెంట్ లెనిన్ వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ స్టార్ట్ చేసేశారు. ఈ లెనిన్ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా సైలెంట్ గా చేస్తున్నారట. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా కామ్ గా ప్రాజెక్ట్ చేస్తూ ఉండడంతో అసలు ఏం జరుగుతుందో అప్డేట్స్ లేకపోయేసరికి అంతా సర్ప్రైజ్ అయిపోతున్నారు. లెనిన్ మూవీ స్టోరీతో అఖిల్ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని మూవీ యూనిట్ అంటోంది. ఇంతకీ అఖిల్ను ఎలా మేకోవర్ చేయాలని డైరెక్టర్ మురళీకిషోర్ అనుకుంటున్నారు. వినరో భాగ్యం విష్ణుకథ మూవీతో హిట్ కొట్టిన మురళీకిషోర్ ఈ మూవీతో అఖిల్ కెరీర్ను ఎలా టర్న్ తిప్పుతాడో అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి అఖిల్ లెనిన్తో గట్టి హిట్ కొట్టేయాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ హీరోగా 5 సినిమాల్లో యాక్ట్ చేశాడు. వీటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీనే కమర్షియల్ సక్సెస్ అందుకుంది. మొదటి చిత్రం అఖిల్ డిజాస్టర్ అయింది. హలో మూవీ బ్రేక్ ఈవెన్ కొట్టింది. మూడో మూవీ మిస్టర్ మజ్ను యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ పర్వాలేదు, కానీ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేసిన ఏజెంట్ మూవీ అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్ ప్రెజెంట్ లెనిన్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టాడు. ఇదిలా ఉంటే అఖిల్ ఇప్పుడు తన హోమ్ బ్యానర్ నుంచి చేస్తున్న లెనిన్ రాయలసీమ బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ జోనర్లో లవ్ స్టోరీగా ఈ చిత్రకథ ఉండబోతుందట. రెగ్యులర్ ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉండవని సమాచారం. సరికొత్త పాయింట్తో కథని చెప్పబోతున్నారట. అఖిల్ తన హోమ్ బ్యానర్లో చివరిగా హలో మూవీ చేశారు. ఇక దీని తర్వాత మళ్లీ మురళీకిషోర్తో లెనిన్ మూవీ సొంత బ్యానర్పై చేస్తున్నాడు. లెనిన్ మూవీ సైలెంట్గా సెట్స్ పైకి వెళ్ళిపోయింది కూడా. మొదటి సినిమాని యాక్షన్ జోనర్లో చేసి ఫెయిల్యూర్ అందుకున్న అఖిల్ తర్వాత లవ్ స్టోరీస్తోనే మూవీస్ చేశాడు. మరలా ఏజెంట్తో మరోసారి యాక్షన్ ట్రై చేసినా వర్కౌట్ కాకపోవడంతో యూటర్న్ తీసుకుని ప్రేమకథని ముందుగా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యాడట. మరి ఈ సినిమాతో అయినా అఖిల్కి ఆశించిన స్థాయిలో సక్సెస్ వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.